హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కప్పు కందిపప్పులో 2 కప్పులు వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఎప్పుడూ కూడా కుక్కర్లో కన్నా విడిగా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికిన పప్పులో ఒక చిన్న మామిడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో ఆ మామిడికాయ ముక్కల్ని ఒక చిన్న టమాటా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు వేసుకుందాం. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకుందాం. ఇందులో ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసి ఒకసారి కలిగి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో వేసిన ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇలా మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత, పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. లేకపోతే మామిడికాయ ముక్కలు ఉడకవు. కనుక మొత్తం ఇలా శుభ్రంగా ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకుందాం. ఇప్పుడు ఇందులో పోపు కోసం ఒక కళాయి పెట్టుకుని అందులో 4 ఊరమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. మామిడికాయ పప్పుకి ఊరమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయిన ఊరమిరపకాయలని ముందుగా పప్పులో వేసి, ఇప్పుడు అదే నూనెలో 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఈ పోపుని పప్పులో కలుపుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.